Good morning to everyone. Software engineering subject lo first unit lo today we are going to discuss about program versus software. Programs ante nothing but the collection of instructions. Ikkada collection of programs is called as an software. Ikkada programs ki software ki madhya difference endi ante programs అనేవి instructions. It will collection of instructions, it performs some particular task. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏమంటాము అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అంటాము. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇట్ ఈస్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ డాక్యుమెంట్స్. ప్రొసీజర్స్ మీన్స్ గైడ్ లైన్స్. గైడ్ లైన్స్ ద్వారా ఏం చేస్తాం? ఇట్ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్, ఇట్ పర్ఫార్మ్స్ అ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రొసీజర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద documents. That is the one major difference. Whereas programs are small in size and have definite functionality. ఇక్కడ ఏంటి డెఫినెట్ ఫంక్షనాలిటీ అంటే ఒకటే టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ టాస్క్ ని ఎట్ ఏ టైం చేయదు. ఒక ప్రోగ్రామ్ ఒక టాస్క్ ని మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. వేరే సాఫ్ట్వేర్ అనేది కూడా మనం ఏమంటున్నాం? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ద ప్రోడక్ట్స్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ అండ్ హ్యావ్ ఇండెఫినెట్ ఫంక్షనాలిటీ. అంటే ఇండెఫినెట్ ఫంక్షనాలిటీ మీన్స్ ఇక్కడ ఫంక్షనాలిటీ అనేది ఉండదు, ఇండెఫినెట్ గా ఉంటుంది. ఇండెఫినెట్ గా ఉంటుంది అంటే ఒకటే నెంబర్ ఒకే వేలో ఏంటిది ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఏంటిది ఇండెఫినెట్ గా ఉంటుంది. ఇండెఫినెట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఎట్ ఏ టైమ్ అండ్ బేసికల్లీ ఏంటిది డైనమిక్ గా పర్ఫామ్ అవుతుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా డైనమిక్ గా పర్ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏంటి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కెన్ బి డెవలప్డ్ బై ఏ సింగిల్ ఇండివిజువల్స్. ఒకదాని గురించి మనం డెవలప్ చేస్తామో అది ఒకటే టాస్క్ ని పర్ఫామ్ చేస్తుంది. మరి కానీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఆర్ డెవలప్డ్ బై గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఓన్లీ. నెంబర్ ఆఫ్ వర్క్స్ ఏంటిది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పర్ఫామ్ చేస్తుంటారు. ఒకే కంపెనీలో ఒకే టాస్క్ పైన ఒకే ఫైల్స్ ని ఒకే డాక్యుమెంట్ ని వాళ్ళ నెంబర్ ఆఫ్ షేర్ చేసుకొని వర్క్ పర్ఫామ్ చేస్తున్నారు. అందుకేంటి గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ పైన వర్క్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటి ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సిస్టమాటిక్ డెవలప్మెంట్ మెథడ్స్. ఇక్కడ ఏంటి సిస్టమాటిక్ డెవలప్మెంట్ మెథడ్స్ అనేవి నాట్ రిక్వైర్, అవి ఏమి ఉండదు. దానికి నార్మల్ గా ఒక ప్రోగ్రామ్ ని కోడ్ డెవలప్ చేస్తే అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. మరి ఇక్కడ మాత్రమే ఏంటిది సాఫ్ట్వేర్ లో ఇట్ ఎంప్లాయీస్ సిస్టమాటిక్ డెవలప్మెంట్ మెథడ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇక్కడ సిస్టమాటిక్ గా డెవలప్మెంట్ చేశారు. ఎందుకు అంటే ఒకరికి క్లాష్ రావద్దు. ఒకరు చేసే ప్రోగ్రామ్ ఒకరే చేయాలి, అంతేగాని ఒకటే ప్రోగ్రామ్ మల్టిపుల్ పర్సన్స్ చేయాలి. కానీ మల్టిపుల్ పర్సన్స్ యొక్క ప్రోగ్రామ్స్ మాత్రం కమ్యూనికేట్ అవుతుంటాయి. దర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ ఏంటి ఎంప్లాయీస్ సిస్టమాటిక్ డెవలప్మెంట్ మెథడ్ ని ఫాలో అవ్వాలి ఫర్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ ని మనం సాఫ్ట్వేర్ లో వర్క్ చేయాలి అంటే దానికి ఏంటిది దాంట్లో ఉన్నది సిస్టమాటిక్ గా ఫాలో అవుతేనే ఇట్ విల్ పర్ఫార్మింగ్ accurate వర్క్, అదర్వైజ్ నాట్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ల్యాక్ యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మనం ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేస్తాం. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఏంటిది ప్రొవైడ్ ఏ గుడ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ద కమ్యూనికేషన్. ఏంటిది గుడ్ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? ఒకరు ఎంప్లాయీస్ మధ్యలో కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తూ ఆ సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తారు. ప్రాపర్ యూజ్ మాన్యువల్స్ అండ్ డాక్యుమెంటేషన్ అంటే ఒక ప్రాపర్ గా ఒక డాక్యుమెంటేషన్ ని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ లో వర్క్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ లో వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తారు. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే పర్ఫార్మింగ్ ఆపరేషన్ అండ్ సాఫ్ట్వేర్ అంటే పర్ఫార్మింగ్ ఆపరేషన్. ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఒకటే వర్క్ చేస్తుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్ చేస్తుంది. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ పర్ఫామ్ చేస్తారు. ఇది డెఫినెట్ గా చేస్తుంది, ఇది ఇండెఫినెట్ గా చేస్తుంది. దిట్ ఈస్ ద డిఫరెన్సెస్ అనమాట. ప్రోగ్రామ్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్, సాఫ్ట్వేర్ అంటే ఇన్స్ట్రక్షన్స్, అన్ని అవే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి 3 parts గా డివైడ్ చేస్తాం సాఫ్ట్వేర్ ని. అదేంటి అంటే ప్రోగ్రామ్, డేటా స్ట్రక్చర్ అండ్ డాక్యుమెంటేషన్. సాఫ్ట్వేర్ అనగానే ప్రోగ్రామ్స్ ఉంటాయి,
డేటా స్ట్రక్చర్ అంటే ఏంది, ఏ ఏ గైడ్ లైన్స్ అనమాట, ఎట్లా ఉండాలి, ఒక డిజైన్ ని, ఒక రూల్స్ ని, ఒక రెగ్యులేషన్స్ ని, నెక్స్ట్ సిస్టమేటిక్ డాక్యుమెంటేషన్ ని, స్ట్రక్చర్ ని అది డిఫైన్ చేయాలి. తర్వాత ఏంది, డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ప్రాపర్ గా మనం వర్క్ ని పర్ఫామ్ చేయాలి అనేది డాక్యుమెంటేషన్. దిస్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. అనదర్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ స్టేజెస్. ఇక్కడ హెడ్డింగ్స్ పెద్దగానే ఉంటాయి. ఎస్ఈ సబ్జెక్ట్ లో 30 ఉంటాయి. ఒక యూనిట్ లో 30 టాపిక్స్ ఉంటాయి. ఆ 30 టాపిక్స్ కూడా హెడ్డింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మీరు అనాలిసిస్ చేసి కరెక్ట్ గా చదువుకోవాల్సిందే. ఇది థియరీ సబ్జెక్ట్. మీరు ఎంత ఎక్కువ చదివితే అంత అర్థమవుతుంది. అంత అర్థమైతే మీరు అంత రాయగలుగుతారు అంతే. ఇక్కడ హెడ్డింగ్స్ అనేవి, టాపిక్స్ అనేవి, యూనిట్ అనేది బాగా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఇక్కడ సాఫ్ట్వేర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ స్టేజెస్. ఇక్కడ ఏంటిది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది మనం సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మరి ఇక్కడ స్టేజెస్ అని అన్నారు. స్టేజెస్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఏ స్టేజెస్ లో ఇది ఎస్ఈని మనం డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే కంపెనీస్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జనరల్లీ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫర్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ఏ సాఫ్ట్వేర్. వాళ్ళు ఎందుకు డెవలప్ చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, మళ్ళీ దాంట్లోనే మెయింటైన్ చేస్తారు, దాంట్లోనే వర్క్ చేస్తారు, దాంట్లోనే వర్క్ చేస్తూనే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాము. మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిసిప్లైన్ ఇన్క్లూడ్ అప్రోచెస్. మరి అందులో ఏమేమి ఉంటాయి అప్రోచెస్ అంటే మనం అప్రోచ్ కావాలి అంటే గోల్స్ ఏంటివి, నెక్స్ట్ ప్రోటోకాల్స్, నువ్వేమేం డిజైన్ చేయాలనుకుంటున్నావు, ఏమేమి యూజ్ టూల్స్, ఏ టూల్స్ యూజ్ చేసి ఏ దాన్ని డిజైన్ చేయాలనుకుంటున్నావు, అండ్ టెక్నాలజీస్. టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయాలి అంటే టెక్నాలజీ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ అందుకే స్టేజెస్ అని అంటున్నాము. మరి ఇక్కడ బిల్డింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, లైబ్రరీస్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, అల్గోరిథమ్స్ అండ్ ఇంటిగ్రేషన్ మెథడాలజీస్, ఇవన్నీ మనకు కావాల్సిందే. ఇక్కడ ప్రాసెస్ ఉండాలి, ఇక్కడ ఏంటిది టూల్స్ ఉండాలి, ప్రోటోకాల్స్ ఉండాలి, అప్రోచెస్ ఉండాలి, ఇవన్నీ పర్ఫామ్ చేయాలి. మరి ఇక్కడ ఏంటి ఫస్ట్ వన్ ఏంటిది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ డిఫరెంట్ వేస్. చాలా రకాలుగా మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి డెఫినేషన్ ఇస్తాం. మరి డెఫినేషన్ అనేది ఏంటి అంటే పాత్ బ్రేకింగ్ డెఫినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. పాత్ బ్రేకింగ్ అంటే ఏంటి అంటే ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ సౌండ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ సాఫ్ట్వేర్ that operates reliable and efficiently on real machines. ఇక్కడ సాఫ్ట్వేర్ ఏంటిది అంటే రియల్ మెషిన్స్ లో ఎఫెక్టివ్ గా పనిచేయాలి. ఇట్ రిఫర్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దీన్ని ఒక డెఫినేషన్ లా పనిచేస్తాం. అదే మనం ఇప్పుడు ఆన్లైన్ అని చేస్తున్నాం, దట్ ఈస్ ఆల్సో సాఫ్ట్వేర్. ఏంటిది రియల్ మెషిన్ అనేది ఎఫిషియెంట్ గా అక్యురేట్ గా పర్ఫామ్ చేస్తే అది కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అది ఏంటిది పాత్ బ్రేకింగ్ డెఫినేషన్ లో ఇచ్చే డెఫినేషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు మిల్స్ ఇన్ ఐబిఎం సిస్టమ్స్, ఐబిఎం సిస్టమ్ జర్నల్స్, ఐబిఎం సిస్టమ్ జర్నల్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు డెఫినేషన్ అంటే సిస్టమేటిక్ డిజైన్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్, డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఈస్ టుగెదర్ రిఫర్డ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏమంటున్నారు అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ని అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ ప్రాసెస్ ని మేనేజ్ చేస్తూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ని యూజ్ చేసుకుంటూ మనం వర్క్ చేసే దాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెఫినేషన్ అంటున్నాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ టు ఇన్క్లూడ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ యూజర్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏం చేయాలి మరి ప్రైమరీగా మన వాళ్ళ టాస్క్ ఏంది, యూజర్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయాలి, సాటిస్ఫాక్షన్ చేయాలి. ఆన్ టైం డెలివరీ, లిమిటెడ్ బడ్జెట్ అండ్ అక్యురసీ. ఏంటిది కరెక్ట్ గా ఉండాలి, డెలివరీ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాము, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఏమైంది కరెక్ట్ గా ప్రాపర్ డెలివరీ ఇవ్వాలి, ప్రాపర్ బడ్జెట్ లో ప్రాపర్ ఏంది అక్యురేట్ గా వర్క్ చేయాలి, వాళ్ళ యూజర్ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయాలి. దట్ ఈస్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి అకార్డింగ్ టు ఐట్రిబుల్ఈ అనే వాళ్ళు ఏంటిది ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఐట్రిబుల్ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఏమంటున్నారు అంటే ఇక్కడ మరి ఐట్రిబుల్ఈ అనేది మళ్ళీ మనకు వేరే టాపిక్ దగ్గర వస్తుంది, ఇంపార్టెంట్. ఐట్రిబుల్ఈ అంటే ఏంటిది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. IEEE stands Institute of Electrical and Electronics Engineering. మరి నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాము. మరి ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళ ప్రకారం ఎస్సీ డెఫినేషన్ ఏంటి అంటే
ద అప్లికేషన్ ఆఫ్ ఏ సిస్టమాటిక్, disciplined, quantified, quantifiable approach to the development, operation and maintenance of the software is referred to as software engineering. Quantifiable, disciplined, systematic, correct గా డిసిప్లైన్ ఏంటిది డెవలప్మెంట్ ఆఫ్ ద ఆపరేషన్స్. మరి ఇక్కడ ఏం చేయాలి? ఆపరేషన్స్ డెవలప్ చేయాలి, ఆపరేషన్స్ కరెక్ట్ గా వర్క్ చేయాలి. నువ్వు మిస్టేక్ చేసి చేయాలి కానీ సిస్టమ్ అనేది మిస్టేక్ చేయకుండా డెవలప్మెంట్ చేసేది, ఆపరేషన్ ని కరెక్ట్ గా పర్ఫామ్ చేసే వాటిని ఏమంటున్నారు ఇక్కడ ఏంటిది? ద అప్లికేషన్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ అనేవి ఏంటివి? నథింగ్ బట్ ద వర్క్ అనేది ఎలా జరగాలి అంటే సిస్టమేటిక్ గా జరగాలి, డిసిప్లిన్ గా జరగాలి, క్వాంటిఫియబుల్ అంటే ఎర్రర్స్ లేకుండా జరగాలి, డెవలప్మెంట్. అలాంటి వాటిని ఇక్కడ ఏమంటున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెఫినేషన్ అని అంటున్నారు. మరి IEEE మనకి ఇప్పుడు మన నవేడేస్ చూస్తే మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్లు అనేవి IEEE రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ డిజైన్ చేసిన సాఫ్ట్వేర్లే. ఎందుకంటున్నాము అంటే IEEE అనేది పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేసింది. దిస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. పైన హెడ్డింగ్ లో చూస్తే కనుక ఏముంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే డెఫినేషన్ ఏంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ స్టేజెస్. సాఫ్ట్వేర్ ని నువ్వు డెవలప్ చేయాలి అంటే ఏ వేలో మనం డెవలప్ చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క డెఫినేషన్స్ డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ ఇస్ స్మాల్ టాపిక్. అనదర్ వన్ ఈస్ important question and the software development life cycle. Software development లైఫ్ సైకిల్ SDLC అని కూడా అంటారు. ఇక్కడ SDLC అనేది ఏంటిది అంటే హౌ టు డెవలప్ ఈ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలి అంటే మరి దాంట్లో ఏం ఫేజెస్ ఫాలో కావాలి, ఏం ఫేజెస్ ని నువ్వు పర్ఫామ్ చేయాలి, ఏం పర్ఫామ్ చేస్తే అది కరెక్ట్ గా మంచి సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తావు, మంచి సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తావు అనేది ఇక్కడ స్టేజెస్ అని అంటాము, లైఫ్ సైకిల్ అని అంటాము, ఫేజెస్ అంటాము. ఫేజెస్ అనొచ్చు, స్టేజెస్ అనొచ్చు, లైఫ్ సైకిల్ అనొచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇదే రాయాలి. ఇక్కడ ఏంటిది అంటే ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఏంటిది? ఇట్ ఫాలోస్ సమ్ మెథడ్స్, ప్రొసీజర్స్ అండ్ ఎవాల్వ్డ్ విచ్ కెన్ స్కేల్ అప్ ఈవెన్ విత్ ద లార్జ్ సిస్టమ్ ఫర్ ప్రొవైడింగ్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్. హై క్వాలిటీ సాఫ్ట్వేర్ ని మనం ప్రొవైడ్ చేయాలి అంటే తప్పనిసరి గైడ్ లైన్స్ ని ఫాలో కావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో కావాలి. నెక్స్ట్ కరెక్ట్ గా అక్యురేట్ గా వర్క్ ని పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ఫేజ్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్. మరి లైఫ్ సైకిల్ అనేది ఎలా జరుగుద్ది అంటే ఎవ్రీ టైం జరుగుతుంటది. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే మనం ఈ క్యాస్ట్ ఇన్కమ్ ఉంది. క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఒకేసారి యూజ్ అయితే ఎవ్రీ ఇయర్ యు ఆర్ టేకింగ్ ద క్యాస్ట్ అండ్ ఇన్కమ్. ప్రతి ఇయర్ నీవు తీసుకోవాల్సింది, అది సైక్లిక్ గా జరగాల్సిందే. నెక్స్ట్ వన్ ఏంటిది? ఆన్లైన్ షాపింగ్ ఉంది. ఆన్లైన్ షాపింగ్ అనేది ఒకేసారి ఆగిపోద్దా? ఒకేసారి చేసి ఆపేస్తారా? ఒక పర్సన్ ఎన్నిసార్లు ఇస్తాడు? నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ వర్క్ అనేది ఆగిపోతుంటుందా? ఆగిపోదు, సైక్లిక్ గా జరుగుతూనే ఉంటుంది. మరి సైక్లిక్ గా జరుగుతూనే ఉన్నప్పుడు ఏం చేయాలి? సాఫ్ట్వేర్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి, అప్డేట్ చేస్తూనే ఉండాలి. దాంట్లో ఉన్న చేంజెస్ ని మనం పర్ఫామ్ చేస్తూనే ఉండాలి. అలాంటి చేంజెస్ ని పర్ఫామ్ చేయాలి అంటే అది అన్నిటినీ ఫేజెస్ ని ఫాలో అవ్వాలి. ఆ ఫేజెస్ లో ప్రతి దాంట్లో కూడా నువ్వు కరెక్ట్ గా ప్రాపర్ గా కోడింగ్ ని, టెస్టింగ్ ని పర్ఫామ్ చేసావనుకో అది ఏంటిది? అక్యురేట్ గా వర్క్ ని పర్ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ ఏమేమి ఫేజెస్ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఫేజెస్ ఆఫ్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ద ఏంటిది? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాము. ఇక్కడ ఫేజ్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్. మరి ఇక్కడ ఫేజ్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఏమేమి ఫేజెస్ ఉన్నాయి అంటే రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ చేయాలి. అంటే రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ మీన్స్ యూజర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది కరెక్ట్ గా ఎనాలిసిస్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలి. రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. యూజర్ నీడ్ ఏంటి అనేది మనం ఎనాలిసిస్ చేసిన తర్వాతనే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డిజైన్. మరి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మరి దీన్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేస్తే దాని లైఫ్ ఎంత వరకు ఉంటుంది, ఎలా డిజైన్ చేయాలి, బెటర్ గా డిజైన్ చేయాలి అంటే అట్రాక్టివ్ గా డిజైన్ చేయాలి. నెక్స్ట్ కోడింగ్. మరి నువ్వు డిజైన్ చేయాలి అంటే ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, మరి అందులో ఏం అసలు సాఫ్ట్వేర్ ద్వారా ఏం వర్క్ చేయాలనుకుంటున్నావు, ఏ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయాలి అనుకుంటున్నావు, కోడింగ్ ఫేజ్ లో డిఫైన్ చేయాలి. నెక్స్ట్ టెస్టింగ్.
నువ్వు పర్ఫామ్ చేసిన సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుందా లేదా, నువ్వు డెవలప్ చేసిన ప్రోగ్రామ్స్ అసలు నీకు కావాల్సిన వర్క్ నిన్ను సాటిస్ఫై, యూజర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి. టెస్టింగ్ తర్వాత ఏంటిది, ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అంటే కరెక్ట్గా మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తే దాని లైఫ్ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది, ఎక్కడి వరకు దాని ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఎక్కడి వరకు దాన్ని వర్క్ చేస్తుంది, అసలు యూజర్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లాంగ్ క్వశ్చన్లో అడుగుతారు. ఇక్కడ మరి యూజర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ బెటర్ అండర్స్టాండబిలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్ అండ్ ఇట్స్ రిలేటెడ్ problems. It focuses on the identifying what the system actually needs but not how to system fulfill. ఇక్కడ నీడ్స్ ఏంటివి, ఇక్కడ పర్సన్స్ యొక్క నీడ్ ఏంటిది అనేది మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో మనం డిఫైన్ చేసుకుంటాం. డిఫైన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి అవసరాలు ఏంటి, అసలు ఈ సాఫ్ట్వేర్ దేనికోసం డెవలప్ చేస్తున్నామో ఏంటి అనేది ఇక్కడ యూజర్ రిక్వైర్మెంట్ చూసాం. ఇక్కడ ద రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు ఫంక్షనల్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సిస్టమ్. మరి ఆ రిక్వైర్మెంట్ అనేది పర్ఫార్మెన్స్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయాలి, నువ్వు అనగానే అది అవుతుందా కాదా అనేది కాదు. అక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ ఆల్ ద లేఅవుట్స్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్. మరి మనకి ఇన్పుట్ యూజర్ రిక్వైర్మెంట్ ఏది కావాలి అనేది ఇన్పుట్ తీసుకోవాలి, అది నెక్స్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. నీకు ఏది కావాలనుకుంటున్నావు అదే అవుట్పుట్ ఇవ్వాలి, రిలేటెడ్ అవుట్పుట్ని మనం ప్రొడ్యూస్ చేయాలి కానీ వేరే ప్రొడ్యూస్ చేయదు. లైక్ ఏటీఎం మిషన్ ని డెవలప్ చేశారు, ఏటీఎం లో ఒక సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మన సాఫ్ట్వేర్ ద్వారా నువ్వు స్టేట్మెంట్ అనగానే స్టేట్మెంట్ వస్తుంది, బ్యాలెన్స్ ఎంక్వైరీ అనగానే బ్యాలెన్స్ ఎంక్వైరీ వస్తుంది. అంటే మనం ఇచ్చే యూజర్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని అవుట్పుట్ ని డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డిజైన్ రూల్స్ దట్ అక్కర్ డ్యూ టు పొలిటికల్ అండ్ ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. సెక్యూరిటీ ఇష్యూస్ కూడా అది కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. ఇదంతా అనాలిసిస్ అనేది రిక్వైర్మెంట్ అనాలిసిస్ లోనే జరుగుద్ది. ఎందుకు అంటే మనం ఏమేమి అనుకుంటున్నాం, అసలు ఏమేమి చేయాలనుకుంటున్నాం, ఆ సాఫ్ట్వేర్ ద్వారా డెవలప్మెంట్ చేస్తాం, ఇవన్నీ సాటిస్ఫై అయితాయా లేవా, మరి ఎక్కడి వరకు అయింది అనేది రిక్వైర్మెంట్ అనాలిసిస్. మరి ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి. మరి డిజైనింగ్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఇక డిజైనింగ్ ఫేజ్ అనేది చూస్తే సిస్టమ్ డిజైన్ అండ్ డీటెయిల్డ్ డిజైన్, 2 ways లో డిజైన్ చేస్తారు సాఫ్ట్వేర్ ని. సిస్టమ్ డిజైన్ అండ్ డీటెయిల్డ్ డిజైన్ అంటాము. ఇక్కడ ఎండింగ్ అయిన తర్వాత ఆన్సర్ ఇక్కడ పక్కన ఉంటుందండి. ఇక్కడ డీటెయిల్డ్ డిజైన్ అంటాము. సిస్టమ్ డిజైన్ మీన్స్ సిస్టమ్ రిలేటెడ్ ఆపరేషన్స్ ని మనం డిజైన్ చేయాలి. డీటెయిల్డ్ డిజైన్ మీన్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి, మనం సి యూజ్ చేస్తే బెటర్ గా ఇస్తుందా, C++ ఇస్తే యూజ్ చేస్తే ఎక్కువగా ఏంటిది బెటర్ రిజల్ట్ ఇస్తుందా అనేది పర్ఫామ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏంటిది కోడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నథింగ్ బట్ ద ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, కోడింగ్ ని డెవలప్ చేస్తారు, అంటే ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేస్తారు. ప్రోగ్రామ్స్ ని మరి ఎట్లా డెవలప్ చేస్తారు, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. నీ రిక్వైర్మెంట్ యూజర్ రిక్వైర్మెంట్ యొక్క రిలేటెడ్ ప్రోగ్రామ్ ని దే ఆర్ డెవలపింగ్. ఆఫ్టర్ దట్ మరి ప్రోగ్రామ్ లో కోడింగ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. టెస్టింగ్ మీన్స్ టెస్టింగ్ ఆఫ్ కోడ్, టెస్టింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, టెస్టింగ్ ఆఫ్ డిజైన్, అన్నిటినీ మనం టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి. టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి అంటే సింపుల్ గా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ టోటల్ గా యూనిట్ వైజ్ టెస్టింగ్ చేయాలి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయాలి, సిస్టమ్ టెస్టింగ్ చేయాలి. పార్ట్ లో ఇంటర్నల్ గా ఉన్న డేటాని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ని టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్ లో కనుక మనం యూజ్ చేస్తే చూస్తే ఏంటి అంటే అక్కడ ప్రతిదీ వెరిఫికేషన్ జరుగుతూనే ఉంటది. నువ్వు కార్డు ఇన్సర్ట్ చేయగానే కార్డుని టెస్ట్ చేస్తుంది, తర్వాత పిన్ నెంబర్ ని చెక్ చేస్తుంది, తర్వాత నువ్వు ఇచ్చిన అమౌంట్ ని చెక్ చేస్తుంది. అసలు అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండదు, నువ్వు బ్యాలెన్స్ విత్ డ్రా అంటావు. అంటే ఏం చేస్తున్నట్టు, టెస్ట్ చేస్తున్నట్ట లేదా, అసలు అమౌంట్ ఉందా లేదా. అంటే టెస్టింగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో జరుగుద్ది. అందుకే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అని చెప్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్స్ ద ఫంక్షనింగ్ of system to the client.
ఎవరైతే వర్క్ పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ ఫంక్షనింగ్ అనేది ఆపరేషన్స్ అనేవి కరెక్టా కాదా అనేది యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఈ టెస్టింగ్ అనేవి ప్రతి దాంట్లో ప్రోగ్రామ్లో టెస్ట్ చేస్తుంది, ఇన్పుట్ని టెస్ట్ చేస్తుంది, అవుట్పుట్ని టెస్ట్ చేస్తుంది. కరెక్ట్ అయితేనే అవుట్పుట్ ఇస్తుంది, లేదంటే అవుట్పుట్ ఇవ్వదు. దిస్ దన్. నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్. ఇక్కడ లైఫ్ సైకిల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటాము. ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చూస్తే ఇక్కడ ఫేజెస్ చూడండి, అన్ని సైక్లిక్ గా జరుగుతున్నాయి. సైక్లిక్ గా జరుగుతున్నాయి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ జరుగుద్ది, తర్వాత డిజైనింగ్ చేస్తారు, డిజైన్ ని బేస్ చేసుకొని డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ మీన్స్ నథింగ్ బట్ ద కోడింగ్ తర్వాత ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు, టెస్టింగ్ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మరి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏంటి, ఇంప్లిమెంటేషన్ నథింగ్ బట్ అవుట్పుట్ ఇచ్చేసిన తర్వాత ఏంటి, మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్, మళ్ళీ ఏంటిది, మళ్ళీ యూజర్ ఒక అవసరంతో అయిపోదు కదా. ఏంటిది, ఒకసారి విత్డ్రా అంట, ఒకసారి స్టేట్మెంట్ అంట, ఒకసారి బ్యాలెన్స్ ఎంక్వైరీ అంట. ఒకటే దాంట్లో ఎన్నిసార్లు చేస్తావు, ఒక సాఫ్ట్వేర్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకుంటావు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద డెవలపర్స్ ఎన్జ్యూర్స్ ద ప్రోడక్ట్ మీట్స్ యూజర్ రిక్వైర్మెంట్స్, ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద మార్కెట్ లో మనం రిలీజ్ చేస్తాం ఒక సాఫ్ట్వేర్ ని. అది దానిపైన ఎవరు వర్క్ చేస్తారు, యూజర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. మరి వాళ్ళు యూజర్స్ అనే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు వాళ్ళ నీడ్ ఏంటిది, అది సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఇంప్లిమెంటేషన్ అంటాము. ఇక్కడ ఏంటిది, మనకు కావాల్సిన వేలో మనము ఇంప్లిమెంటేషన్ ని పర్ఫామ్ చేస్తాం. అంటే అక్యురేట్ గా అది మార్కెట్ లో ఉండి మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరిస్తే ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ ఉన్నట్టు. అంటే ఇంప్లిమెంటేషన్ లో వర్క్ కరెక్ట్ చేసినట్టు. ఇది ఎప్పుడు జరుగుద్ది, నువ్వు పైన చేసే ఆపరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేస్తే. ఏ ఆపరేషన్స్ కరెక్ట్ చేయాలి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ కరెక్ట్ చేయాలి, సాఫ్ట్వేర్ డిజైన్ కరెక్ట్ చేయాలి, నెక్స్ట్ టెస్టింగ్ కరెక్ట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ అనేది రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది కరెక్ట్ ఇస్తుంది. అంటే ఇవన్నీ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ వన్ ఫేజ్ టు అనదర్ ఫేజ్. ఇక్కడ ఒక ఫేజ్ అనేది ఇంకో ఫేజ్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఏంటిది, లైఫ్ సైకిల్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. అందుకే ఏమంటున్నారు ఇక్కడ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఒక సాఫ్ట్వేర్ ని మనం ఒకసారి యూజ్ చేసుకోవడానికి చేయము, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవడానికి డిజైన్ చేస్తాం, డెవలప్ చేస్తాం. అలాంటప్పుడు కరెక్ట్ గా లాంగ్ పీరియడ్ లో అది వర్క్ చేయాలి అని అంటే మనం ఇందులో ఉన్న కోడింగ్ ని, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ని, టెస్టింగ్ ని, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ని కరెక్ట్ గా పర్ఫామ్ చేసేటట్టే మనం డిజైన్ చేయాలి. అందుకే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దిస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. థ్యాంక్ యూ.